మాకు మగవాళ్ళ మీద లేదు మేడం. మగవాళ్ళ మీద లేదు. పెళ్ళై 20 ఏళ్ళు అయింది. భర్తతో కాపురం చేసావా అమ్మా? చేయలేదు మేడం. 20 ఏళ్ళు పెళ్ళయింది అన్నావు. ఎన్నేళ్ళకి చనిపోయాడమ్మా నీ భర్త? 10 years ఉన్నారు. 10 years అయితే ఉన్నారు. కాపురం చేయలేదా మీరు? ఇలా పారిపోయానండి. నువ్వు పారిపోయావా? పెళ్లి చేసుకున్నావు, పారిపోయావు, కాపురం చేయలే. 6 నెలలు తప్పించుకొని తిరిగానండి. నువ్వు కాపురం చేసావా లేదా? నువ్వు కూడా నేను చేసావా? ఫీలింగ్స్ వస్తాయి భర్త మీద? లేదు, ఆడవాళ్ళ మీద వస్తాయి. ఏంటమ్మా ఇది వరకు నిన్నేమన్నా వీళ్ళు ఏమన్నా చేశారా? ఫోన్ చేసిరు మేడం, నాకు ఫోన్ చేసి రా అంటే వెళ్ళినా, ఎవరు లేరు ఈ రోజు ఇక్కడే ఉండు అంటే సరే అని ఇంకా చీకటి అయిపోయిందని ఉండిపోయినా. ఆ రోజు నైట్ మొత్తం అంతా బ్యాడ్ గా బిహేవ్ చేసిరు. బ్యాడ్ గా బిహేవ్ చేయడం అంటే ఏంటి? ఇక్కడ బాయ్ తో చేసినట్టుగా చేస్తున్నారు. శారీరకంగా కలుస్తున్నారు. శారీరకంగా అట్లా అక్కడక్కడ పట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు. తను పిలిపించారు మేము. ఏమ్మా ఏం చేశాను? నిన్ను ముద్దేగా పెట్టుకున్నాను, హక్కు చేసుకున్నాను. ఇప్పుడు మేము ఏం చేయాలి? ఎవరో ఒకరిని సెట్ చేయాలి. అందుకే వచ్చారమ్మా ఇక్కడికి? అవును మేడం. ఈరోజు ఒక విచిత్రమైన కేసు వచ్చిందండి మనకు. ఆడవాళ్ళు మాకు నువ్వు నచ్చావంటే నువ్వు నచ్చావు అని చెప్పేసి ఈ వేదిక మీదకి రావడం, మాకు ఈ అమ్మాయిని సెట్ చేయండి అని అడగడం. అంటే నా ఉద్దేశంలో ఇదంతా కూడా లెస్బియన్స్గా వాళ్ళు మా ముందరికి వచ్చి వాళ్ళ సమస్యని వివరించారు. ఇవంతా కూడా మీ ముందు ఇప్పుడు ఉంచబోతున్నాం. చెప్పండి అమ్మా. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే. ఏం పేరమ్మా మీ పేరు? నా పేరు నీల మేడం. నీల. ఏంటి, ఏ విషయం మీద వచ్చారు? వీళ్ళిద్దరు నన్ను నేనే కావాలని చెప్పి ఊకే సతాయిస్తున్నారు మేడం. పని దగ్గర మేము టైలరింగ్ వర్క్ చేస్తాము. ఓకే. అయితే అక్కడ పరిచయం అయినారు. నేనే కావాలని ఇద్దరు నా ఎంబడి పడుతున్నారు. వీళ్ళిద్దరు మీ ఎంబడి పడుతున్నారు. ఏమ్మా మీ పేరేంటి? నా పేరు దుర్గా అండి. మీ పేరు దుర్గా. మా నీ పేరేంటమ్మా? జ్యోతి అమ్మ. జ్యోతి. ఏంటమ్మా ఈ అమ్మాయి ఏమో చెప్తుంది, ఏమో ఈ అమ్మాయిని మీరు బతకనియట్లేదని, ఆమె కావాలని అంటున్నారంటే ఏంటి ఇదంతా ఏంటి కథ అంతా? మాకు లేడీస్ ని చూసినప్పుడు ఒకలాంటి ఫీలింగ్స్ వస్తుంది మేడం. ఆ లేడీస్ కావాలనిపిస్తుంది. ఆమెనంటేనే ఇష్టపడుతున్నాం. నేను ఇప్పటిదాకా వర్క్ విషయంలో చంపుతున్నారు అనుకుంటున్నా నిన్ను. ఏదో టైలరింగ్ అనేది కదా, బాగా కుట్టిమని ఏమన్నా అడుగుతున్నారేమో వీళ్ళు అనుకుంటున్నా. మేము టైలరింగ్ కంపెనీ ఉంది మేడం, బట్టల కంపెనీ ఉంటే అక్కడ టైలరింగ్ కూడా చేస్తారు. టైలరింగ్ దగ్గర మా పరిచయం ఉందండి, మా అందరికి పరిచయం ఉందండి. అప్పటి నుంచి సావాసంలో మాకు కొంచెం ఆమంటే ఇష్టపడుతున్నామండి. ఏమంటే ఇష్టపడడం ఏందమ్మా? ఇదెక్కడ కేసు తల్లి, ఇదెక్కడ కేసురా నాయనా? అంటే ఆవిడని మీరిద్దరు ఇష్టపడుతున్నారు అంటే మీరిద్దరు ఇప్పుడు ఆవిడ వెనకాల పడుతున్నారు. ఆవిడ సంగతి నాకు తెలియదండి. ఆవిడ నాకు కావాలండి. నాకు కావాలండి. ఆవిడ నాకు కావాలండి. కావాలేంది? ఆవిడేమైనా ఐస్ క్రీమా లేకపోతే బొమ్మనా? ఆవిడ కూడా నాకు ఇష్టం మేడం. ఇష్టమా? అసలు మీకు పెళ్లిళ్ళు అయ్యాయా? పెళ్లిళ్ళు అయినాయండి. మా భర్త చనిపోయారు, తనకి భర్త చనిపోయాడు. తన సంగతి నాకు తెలియదండి. తనకు భర్త చనిపోయాడు, నాకు భర్త చనిపోయాడు. తనంటే నాకు ఇష్టం అండి. మీరు ఎవరో మీకు తెలుసా? మేము కంపెనీ దగ్గర పరిచయం ఉంది మేము. మీరు ఆడనా మగనా? మేము ఆడవాళ్ళమేనండి. మరి ఆవిడని ఇష్టపడ్డం ఏంటమ్మా? ఏమో మరి తెలియదు. మరి లేడీస్ చూసినప్పుడు ఫీలింగ్స్ వస్తున్నాయి. నాకు ఆవిడంటే ఇష్టం అనిపిస్తుంది. అవును నాకు కావాలి మేడం. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు ఏంటి తల్లి? 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు. నన్ను అస్సలు బతకనివ్వట్లేదు మేడం. ఊకే ఫోన్లు వేయడం, పని దగ్గర పోవడం, పని దగ్గర రాగానే నా వెనక రావడం నాకు చాలా చిరాకేస్తుంది. అలా ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నారు? మీ కేసు వింటే నాకైతే ఏం అర్థం కావట్లా. నీకు పెళ్ళయి మగవాళ్ళ మీద లేదు మేడం. మగవాళ్ళ మీద లేదు. పెళ్ళయి 20 ఏళ్ళు అయింది. భర్తతో కాపురం చేసావా అమ్మా? చేయలేదు మేడం. నాకు ఆవిడే కావాలి మేడం. ఆవిడంటే ఆగమ్మా, నీ దగ్గరకు వస్తాను. ఈ కావాలనడం ఏందే తల్లులారా మీరు? ఆగండి అమ్మా. 20 ఏళ్ళు పెళ్ళయింది అన్నావు. ఎన్నేళ్ళకి చనిపోయాడమ్మా నీ భర్త? 10 years ఉన్నారు. 10 years అయితే ఉన్నారు. కాపురం చేయలేదా మీరు? పారిపోయానండి. నువ్వు పారిపోయావా? పెళ్లి చేసుకున్నావు, పారిపోయావు, కాపురం చేయలే. 6 నెలలు తప్పించుకొని తిరిగానండి. 6 నెలలు తప్పించుకొని తిరిగావు. నువ్వేంటమ్మా నీ సంగతి? నీ భర్త? నా భర్త వదిలేశాడు మేడం. నిన్ను వదిలేశాడు. నువ్వు కాపురం చేసావా లేదా? నువ్వు కూడా చేసావా? నీకు ఏమంటారు, చిచి నాకే అడగడానికి వస్తలే. ఇప్పుడు మీ భర్తతోని మీరు సంసారం చేశారు, ఫీలింగ్స్ వస్తాయి భర్త మీద? లేదు, ఆడవాళ్ళ మీద వస్తాయి. ఆవిడ మీదే వస్తాయి మేడం. ఈమె మీదే వస్తున్నాయి.
ఇంకెవరిని చూసినా రావట్లేదు. ఈమె కావాలి, నీకు ఈమె కావాలి, నీకు ఈమె కావాలి మేడం. ఒకటి మీరు ముగ్గురు నాకు ఒక్కటి క్లారిటీ చెప్పండి. ఫీలింగ్స్ వస్తాయి అని అంటే మీరు ఆడోళ్ళు కదా? ఆడోళ్ళు కానీ మగవాళ్ళ మీద ఇంట్రెస్ట్ లేదు మేడం. ఆవిడ ఆడమనే కదా? ఆడమైనా సరే ఆమె మీదే కొంచెం నాకు ఇష్టంగా ఉంది మేడం. ఆమెకి 20 ఏళ్ళు. నీ ఎక్స్పీరియన్స్ ఎంతమ్మా? నీకు పెళ్ళి ఎన్ని ఏళ్ళు అయింది తల్లి? ఈమెకు కూడా 25 ఏళ్ళు. నీకు పెళ్ళి ఎన్ని ఏళ్ళు అయిందమ్మా? 20 ఏళ్ళు అయితే. నీకు 20 ఏళ్ళు. మీ లైఫ్ లో ఈమె ఒక ఆమె ఫస్ట్ ఇష్టపడుతున్న ఆమెనా? ఇంక ఇదివరకు ఏమన్నా ఉన్నారా? మాకు పని చేస్తే అక్కడ రోజు అక్కడికంతా అక్కడికి వెళ్తాం కదా మేడం. ఎక్కువ ఆ పేస్ చూసి ఆ పేస్ మీద ఇష్టం పుట్టింది మేడం. పుట్టింది తల్లి. అడుగుతాను తల్లి, పుట్టింది కానీ దానికన్నా ముందు నుంచే ఈ మొక్క ఆమెని ఇంకెవరినైనా ఇష్టపడ్డావా? లేదు, వేరే వాళ్ళ మీద లేదు మేడం. తనంటేనే నాకు ఇష్టం అనిపిస్తుంది. ఏంటమ్మా ఇదివరకు నిన్నేమన్నా వీళ్ళు ఏమన్నా చేశారా? ఫోన్ చేసిరు మేడం, నాకు ఫోన్ చేసి రా అంటే వెళ్ళిన. ఎవ్వరు లేరు, ఈ రోజు ఇక్కడే ఉండు అంటే సరే అని ఇంకా చీకటి అయిపోయిందని ఉండిపోయినా. ఆ రోజు నైట్ మొత్తం అంతా బ్యాడ్ గా బిహేవ్ చేసిరు. ఇంకా అందుకే నాకు కొంచెం డౌట్ వచ్చి ఇంకా నేను దూరంగా ఉండి మీకు చెప్దామని వచ్చిన మేడం. బ్యాడ్ గా బిహేవ్ చేయడం అంటే ఏంటి? ఇక్కడ బాయ్ తో చేసినట్టుగా చేస్తున్నారు. శారీరకంగా కలుస్తున్నారు. శారీరకంగా అట్లా అక్కడక్కడ పట్టుకోవడానికి ట్రై చేస్తుంది మీ మీద. ఇద్దరు కలిసి తను ఒక్కటి తను పిలిపించారు మీరు. ఏమ్మా ఏం చేశా? నేను నిన్ను ముద్దేగా పెట్టుకున్నాను, హక్కు చేసుకున్నాను. ఆవిడ్ని నీకు హక్ చేసుకోవాలనిపించడం ఏంటమ్మా? జెంట్స్ మీద ఉండట్లేదు మేడం గారు. ఉండట్లేదు. ఆడవాళ్ళని చూస్తేనే అట్లా కలుగుతుందా నీకు? నువ్వెవరే? అవునే, నేను ఆమెను ఎప్పటి నుంచో లవ్ చేస్తున్నా. నేను నువ్వెవరు అసలు మాట్లాడటానికి? నిన్న కాక మొన్న వచ్చావు. 9 సంవత్సరాలు నేను ఎక్కువ, నువ్వు కాదు. నీకన్నా ఎక్కువ సంవత్సరాలు నేను ఆమెను ప్రేమిస్తున్నా. నేను ఆమెకి ఏమి కావాలన్నా తీసుకొచ్చి పెట్టాలని రెడీగా కాసుకొని, నీకన్నా ఎక్కువ పెడుతున్నా నేను. అడుగు పెట్టాను, అన్ని పెట్టాను. మధ్యలో వచ్చావు, చూస్తాను. మధ్యలో వచ్చావు, మధ్యలో వచ్చావు. వద్దు, మాట్లాడొద్దు. నువ్వు మధ్యలో వచ్చావు, నువ్వు మధ్యలో వచ్చావు. మాట్లాడొద్దు, నువ్వు మాట్లాడొద్దు. నేను ముందే లవ్ చేస్తున్నాను నేను అమ్మాయిని. అమ్మా ఇక్కడ ఏమన్నా బొమ్మల కొట్లాట జరుగుతున్నట్టుంది. చిన్నపిల్లలు ఇద్దరు బొమ్మ కోసం కొట్టుకుంటున్నట్టు. ఆమె మనిషి అమ్మ, బొమ్మ కాదు. లేదు మేడం గారు, ఆవిడ ఫస్ట్ పరిచయం నాకు. ఆవిడ నేను ఎక్కువ స్నేహంగా ఉంటాం. తనంటే ఫస్ట్ నుంచి ఇష్టం. తనకి ఏది కావాలన్నా కూడా చూసుకుంటూ ఉంటాను. ఇద్దరం వెళ్తాం, ఇద్దరం వస్తాం. తను ఎప్పుడు వచ్చినా నాకైతే తెలియదు. మరి ఫస్ట్ నేను వచ్చాను జీవితంలో తనతో మాట్లాడలేదు మేడం. నేనే ఫస్ట్. అమ్మాయి ఏమో మధ్యలో వచ్చింది మేడం. మేము ఫస్ట్ నుంచి నేను ప్రేమిస్తున్నాను. నేను ప్రేమిస్తున్నావు. నువ్వు మొదట ప్రేమించావు, ఆమె తర్వాత ప్రేమించావు. తర్వాత ఇద్దరికి కలిసి ఈమె కావాలి. నాకు కావాలి మేడం. నాకు కావాలి. వినండి ఆగండి. ఇప్పుడు ఈమెను ఇస్తే మీరు ఏం చేస్తారు? ఏదో ఒకటి చేసుకుంటారు. ఏదో ఒకటి చేసుకుంటారు. ఏందమ్మా సమాధానం? ఏం చేస్తారు ఈమెను మీకు ఇస్తే? సెక్సువల్ ఫీలింగ్స్ ఆడదాని మీద బ్రతికి కలిసి బతుకుతాం మేడం. అమ్మ కలిసి బతకడంలో తప్పలేదు, ఎందుకంటే తోడుగా ఉన్నారు, బాగుంది. ఇక్కడ ఇంకోలా వెళ్తుంది కదా మేడం. ఎక్కువ ఇలాంటి కేసెస్ ఎక్కువ ఏంటి మేడం? వీళ్ళని లెస్బియన్స్ అని అంటారు కదా. ఫీలింగ్స్ అనేవి కరెక్ట్? అదేనా ఫీలింగ్? లెస్బియన్స్ అనే అంటారు. బట్ కాకపోతే ఈ అమ్మాయికి అలా లేదు కదా. వాళ్ళిద్దరికి ఉండొచ్చేమో కానీ, వాళ్ళిద్దరికి కలిపి ఈ అమ్మాయి మీద ఉందేమో కానీ తిని అలా కాదంటుంది కదా. తనని అడగాలండి, మీకు అలా ఉందా? ఉన్నాయి మేడం, తన అంటే ఫీలింగ్స్ ఉన్నాయి. నేను అమ్మ మీరిద్దరు కాకులు కొట్లాట జర రాగండి. నీకు ఫీలింగ్స్ వస్తున్నాయి ఆడోళ్ళ మీదనే, వాళ్ళలానే. అవునా కాదా? వస్తున్నాయి. అసలు మీ ముగ్గురు ఆడోళ్ళేనా? ఆడోళ్ళ. మగవాళ్ళలాగైతే ఇంకా వేరే ఏం లేదు కదా? లేదు కదా. భర్తలతోని ఏగి వాళ్ళ మీద ఎరత్తు పుట్టిపోయి లేడీస్ మీద ఇంట్రెస్ట్ కలిగింది. అందుకు సావాసం చేస్తున్నా. సహజ మరణమేనా మీ భర్తది? హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ వచ్చిందా? వదిలేసిన తర్వాత హార్ట్ అటాక్ వచ్చింది మేడం. నాకైతే డౌటే వస్తుంది. ఏమో మీ భర్త? నా భర్త నన్ను వదిలేసాడు మేడం. వదిలేసి వెళ్ళిపోయాడు. యాక్చువల్ గా వీళ్ళ ముగ్గురికి సేమ్ ఆడవాళ్ళ మీద మాత్రమే ఫీలింగ్స్ ఉన్నాయి. వీళ్ళు లెస్బియన్స్ కాబట్టి వాళ్ళ భర్తలను వదిలేసుకొని ఇలా సపరేట్ గా ఉన్నారు. ఇప్పుడు నువ్వు చెప్పు, నీకు కూడా వాళ్ళిద్దరిలో ఒకరు కావాలి కానీ వాళ్ళిద్దరూ నువ్వే కావాలని కొట్టుకుంటున్నారు. ఇప్పుడు మేము ఏం చేయాలి? ఎవరో ఒకరిని సెట్ చేయాలి. అందుకే వచ్చారమ్మా ఇక్కడికి. అవును మేడం. మేడం
మనం అంట వాళ్ళిద్దరు కొట్టుకుంటారంట, వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి ఈమెను సెట్ చేయాలంట మేడం, మనం సెట్ చేయాలంట మేడం. మరే మేము ఇక్కడ లెస్బియన్స్ని కలుపుతామని ఉన్నాం ఇక్కడనే. మా ఎవరేమైనా చెప్పారా మీకు? మా తల్లి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చావు కదా, ఇక్కడికి వెళితే లెస్బియన్స్ మాకు ఉన్న ఫీలింగ్స్ని వీళ్ళు తీరుస్తారు, ఒకరితోనొకరు కలుపుతారని ఎవరు చెప్పారమ్మా మీకు? చూసా మేడం. ఎపిసోడ్స్ చూసారా? ఎపిసోడ్లో అట్లా వచ్చిందమ్మా? వేరే అంటే వేరే షోస్ చేస్తున్నామని అని చెప్పి వచ్చారు, అలా వచ్చారు. సరే అమ్మ, ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, మామూలుగా ఆడ మగ అనే ఇద్దరిని కలిపితేనే అది ఒక సంసారం, కుటుంబం, ఒక సమాజం అంటారు. ఓకేనా? మీకు అర్థమవుతుందని నేను చెప్పింది? ఆడ మగ కలిపితే. అలా కాకుండా మగ వెళ్ళినా ఆడ వెళ్ళినా అది సంసారం అనరు, సమాజం కిందకైతే తీసుకురావచ్చు, లేదా ఒకరికొకరు తోడుగా ఉన్నారు, ఎవరు తోడు లేరు కాబట్టి అనుకోవచ్చు. కానీ ఇది మీది వచ్చి సపరేట్గా ఉంది, వేరేలా ఉంది. ఎలా ఉంది? లెస్బియన్స్ అంటారు మిమ్మల్ని. ఇప్పుడు మీరిద్దరూ ఎలా ఉంటున్నారు? తోడుగా ఉండట్లా. మగ ఆడ పెళ్లి చేసుకుంటే ఒక భార్య భర్తలు ఎలా ఉంటారో అలా ఉందామని మీరిద్దరు ఉద్దేశం. మరి మీరు అలాగే ఉందామని అనుకుంటున్నారా? ఏమన్నా కానీ మేడం, ఏదన్నా అనుకోండి, లోకంతో సంబంధం లేదు మాకు. తనంటేనే ఆ అమ్మాయి నాకు కావాలి. ఓకే, మాట్లాడదాము. సమాజంలో ఎవరు ఏమనుకున్నా సరే, మీ కుటుంబ సభ్యులు ఏమనుకున్నా సరే, బయట ఎవరు ఏది తిట్టుకున్నా సరే మీరు ఇలాగే ఉందాం అనుకుంటున్నారా? ఏమ్మా నువ్వు కూడా అంతేనా? అంతే. ఎవరేమన్నా అనుకోని మీకైతే కావాలి అమ్మాయి. ఇప్పుడు మీరిద్దరి కంటే వయసు మళ్ళిందమ్మా, అయిపోయింది. కానీ తన వయసు ఇంకా చిన్న వయసే కదా. చిన్న వయసు నాకేంది మేడం, 35 సంవత్సరాలు ఏమన్నా వచ్చినాయి. 35 వచ్చాయి మొన్న. అమ్మ నాకు 34 అమ్మా. మీకు నాకు ఎలా ఉంది తేడా అర్థం కాదు మేడం. మన అక్క జిల్లాగా ఉంటాం కదా మేడం. అబ్బా మేడం, అక్క చెల్లెళ్ళు అంటండి. వద్దులేమ్మా నీలాంటి అక్క నాకు. నీ సంగతి ఏంటి? నీకు వేరే ఇంకా మగవాళ్ళని చేసుకోవాలని లేదు? లేదు మేడం, ఎవరినైనా ఒకరిని సెట్ చేయండి మేడం. సెట్ చేయాలా? మేము సెట్ చేయాలి, ఎవరో ఒకరు కావాలి. నేనేమైపోవాలి? నువ్వేమైపోవాలి? వింటున్నా మేమేమైపోవాలి? ఏమో మేడం, మరి నాకు ఆమె కావాలి మేడం. మేడం ఇక్కడ ఎలా ఉందంటే, ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు ఏంటి, నేనెంత అని ప్రూవ్ చేయించి ఎవరికొకరికి అంటగట్టాలంట. మేడం ఆ పింక్ కలర్ లిప్స్టిక్ చూస్తే కూడా ఒక ఫీలింగ్ వస్తుంది మేడం. అమ్మ తల్లి, ఆపే తల్లి. అమ్మ కొంచెము సమాజంలో ఎక్కడున్నాం ఏంటి ఆలోచించుకొని మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళని ఏ విధంగా మాట్లాడాలో ముందు అది నేర్చుకోండి. ఓకే మేడం. వాళ్ళిద్దరు అట్లా పోట్లాడుతున్నారు కదా, ఎవరినైనా ఒకరిని సెట్ చేయండి మీరే. వాళ్ళిద్దరు ఎవరినైనా ఒకళ్ళని సెట్ చేయమని మమ్మల్ని అడుగుతున్నావు. అసలు మీకు ఏమన్నా ఒకటి అర్థం అవుతుందా? ఒక మగవాడిని ఒక ఆడదాన్ని భగవంతుడు సృష్టించేది ఎందుకు? సృష్టి ధర్మం. మీరు ఆడవాళ్ళం కాపురాలు చేస్తాము, కలిసి ఉంటాము, సెక్సువల్ ఫీలింగ్స్ వస్తున్నాయి అంటే ఏమనాలి? సృష్టికి విరుద్ధంగా మాట్లాడే మాటలకి ఏమని సపోర్ట్ చేయమంటారు? మీకు ఇంతకీ మీరందరూ కూడా కలిసింది టైలరింగ్ సెక్షన్ లోనేనా? అవునా కాదా? ఏమా నీకు టైలరింగ్ వస్తుందా రాదా? నీకు కూడా వస్తుందా రాదా? అమ్మ నీకు కూడా వస్తుందా రాదా? మీ పిచ్చి ఆలోచనలన్నీ మానేసి ముందు మీకు కానీ కుట్టు మిషన్లు ఉంటే సరే, లేదంటే నేను నా ఫౌండేషన్ నుంచి మీకు మిషన్లు ఇస్తాను. హాయిగా కుట్లు అల్లికలు మీకు ఏం వస్తే మీరు వాటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టి మీ బ్రతుకులు మీరు బ్రతుకుతుంటే మీకు చక్కగా మీ అందానికి తగినట్టు మీ స్టేటస్కి తగినట్టు మగవాళ్ళు ఎవరో ఒకరు వస్తారు మేడం. వాళ్ళకి కావాలంటే మేమే దగ్గరుండి పెళ్ళిళ్ళు కూడా చేస్తాం. మీరు సృష్టికి విరుద్ధంగా చేస్తామంటే ఇక్కడ మీకు ఏ న్యాయం దొరకదు. మీకు కావాలంటే మీరు బ్రతుకు తెరువు కావాలంటే మీకు ఏమన్నా కావాలంటే నేనే నా ఫౌండేషన్ నుంచి మీకు మిషన్స్ ఇచ్చి మీ బ్రతుకు తెరువు కావాలంటే సెట్ చేస్తాను. ఏమంటారు మేడం? చేయొచ్చు మేడం. ప్రాబ్లం వల్ల వీళ్ళకి అది కాదంట, బతుకు తెరువు లేక కాదంట, వాళ్ళకి అది కావాలి. ఇక్కడ అలాంటి న్యాయాలు దొరకవు కదా మేడం. మనం ఏం చేయం కదా. సృష్టికి విరుద్ధంగా మీరు బతుకుతాము అంటే అది మీరు బయటకు పోయి మాట్లాడుకొని ఫైనల్ చేసుకొని సెటిల్మెంట్ చేసుకొని ఎవరో ఒకరు ఆమెని చూసుకోండి అమ్మా. మా దగ్గర మాత్రం అలాంటి నడవవు. అయినా కూడా మీరు పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకుంటే అసలు కారణము మీకు మగవాళ్ళతో ఉండాలనడం కాదు, మీరు వాళ్ళతో సంసారం చేయలేకపోయింది ఇప్పటి వరకు. మేము వాళ్ళ దగ్గర ఎలా ఓపెన్గా ఉండాలా అన్నది మీకు లేకపోవడం. ఫస్ట్ మీరు మెచ్యూరిటీ తెచ్చుకోండి ముందు. ఇంత వయసు వచ్చారు కదా, కనీసం ఇప్పుడైనా ఆలోచన ఉండాలి కదా. ఆడవాళ్ళతో చూసి ఫీలింగ్స్ వచ్చి వాళ్ళతో ఉండడం ఏంటమ్మా? మీరు సమాజానికి ఏం నేర్పిద్దాం అనుకుంటున్నారు? పెద్దవాళ్ళుగా మీ నుంచి ఇంకేదైనా నేర్చుకోవాలని అనుకుంటారు. మన కుటుంబంలో ఎవరైనా ఉంటే చిన్నవాళ్ళు, పెళ్ళిళ్ళైన వాళ్ళు, మీరు ముగ్గురు దగ్గర చేరి నాకు నువ్వు కావాలి నాకు నువ్వు కావాలని కొట్టుకోవడం ఏంటి?
అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి, మీరే ఆలోచించండి ఒకసారి. సరే మేడం, మీరు చెప్పినట్టే, మీరు పెద్దలు చెబుతున్నారు కాబట్టి మీరు చెప్పినట్టు విందాం అనుకుంటున్నాం మేడం. నిజంగా అంటున్నావు ఈ మాట? మేడం అమ్మాయి మీద నిజంగా ఫీలింగ్స్ మానుకుంటున్నావు? అనుకుంటాను మేడం. ఏమ్మా పెద్దమ్మ? నేను కూడా. ఏం తల్లి? ఎవరినైనా ఒకరు సెట్ చేయండి మేడం. మళ్ళీ సెట్ చేయండి అంటది. తోడు కావాలా మేడం, తోడు కావాలి. తోడు కావాలంటే పెళ్లి చేసుకో తల్లి, పెళ్లి చేసుకొని భర్తగా ఒకరిని తెచ్చుకో, మంచిగా వాళ్ళతో ఉండండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు భార్య భర్తలు ఇద్దరు ఓపెన్గా మాట్లాడుకోగలిగితే సంసారం చక్కగా ఉంటుంది. మీరు అవన్నీ వదిలిపెట్టి ఆడవాళ్ళ గురించి ఆడవాళ్ళకే తెలుస్తుంది, ఒకరికొకరు హెల్ప్ చేసుకోవచ్చు, కిచెన్లో కానీ బయట పనులు కానీ బయట నుంచి సంపాదించుకోవడం కానీ అందరం ఈక్వల్గా ఉండొచ్చు అన్న థాట్ ముందు తీసేయండి అమ్మా. దేవుడు మీకు ఆడవారిగా ఇవ్వాల్సినవన్నీ ఇచ్చినప్పుడు మరి తిరిగి ఆడవాళ్ళ మీద ఫీలింగ్స్ రావడం అది కరెక్ట్ కాదు. దేవుడు ఒకసారి అమ్మా ఇటు విను, ఆడవారిగా దేవుడు సృష్టించాడు అంటే మీ మూలంగా మీ నుంచి పిల్లలు ఎవరైతే భూమి మీదకి వస్తున్నారో అది ఎంత గొప్ప విషయం. చెప్పు ఎంత గొప్ప విషయం అది. ఆడవాళ్ళు కలిసి ఉంటే వస్తారా భూమి మీదకి? ఏమ్మా ఇంత దూరం వచ్చినాం కదా మేడం, ఎవరినైనా ఒకరు సెట్ చేయండి. ఇంత దూరం వచ్చాక సెట్ చేయడం కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఒకటి ఆలోచించు. ఆడదానిగా దేవుడు నిన్ను సృష్టించినందుకు నువ్వు పరిపూర్ణం చేయాల్సింది ఏంటి అది ఆలోచించు. అది ఆలోచించిన తర్వాత అప్పుడు సెట్ చేయమని నన్ను అడుగు. మనమే మగవాళ్ళకి తోడుగా ఉంటాం ఇక్కడ, మనం లేకపోతే మగవాళ్ళు ఉండలేరు. ఇక్కడేందో వింతగా మీకు మీరు నాకు కావాలని కొట్టుకుంటారు. నువ్వు అది ఆలోచిస్తలేవు. ఫస్ట్ నువ్వు పుట్టిన దానికి అసలు అర్థం ఏంటో తెలుసుకొని అది పరిపూర్ణం చేసుకో మేడం, దాని తర్వాత ఆలోచించు. మేడం వీళ్ళకి కౌన్సిలింగ్ సెషన్స్ తీసుకుంటే చాలా బెటర్ అనిపిస్తుంది. వీళ్ళకి 1 or 2 times సెషన్స్ మీరు తీసుకుంటేనే బాగుంటుంది. వీళ్ళలో అంటే మనం ఒక్కసారి కూర్చొని కొంత డిస్కషన్ చేస్తే ఆమెలో మార్పు వచ్చి సరేనండి మీరు పెద్దలు మీరు ఎలా చెప్తే అట్లా మాకు కూడా కరెక్ట్ అనిపిస్తుంది అని ఆవిడ ఒకటి ఒప్పుకోవడం జరిగింది. ఈ అమ్మాయికి ఇంకా కూడా బోధపడట్లేదు, తన చిన్న వయసు కావచ్చు, తనకు ఎవరైనా తోడు ఉంటే కావాలి అని కోరుకుంటుంది. నాకు తెలిసినంత వరకు మీరు 1 or 2 సెషన్స్ తీసుకోండి, వీళ్ళకి కొంచెం సెట్ అవుతారన్న నమ్మకం అయితే నాకు వస్తుందండి. ఖచ్చితంగా మేడం, వీళ్ళకి అర్థమైంది, తనకి అర్థం కావాలి. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ భర్త వచ్చి ఇవన్నీ తెలిసి నేను అతనితో ఉండాలి, అతనితో మళ్ళీ శారీరకంగా కలిసి ఉండాలి, అతని మెంటాలిటీ నా మెంటాలిటీ ఒకలా ఉంటుందో ఉండదో, పాతగా ఇంతకు ముందు ఉన్నటువంటి వ్యక్తితోటి తను ఫేస్ చేసినవన్నీ మళ్ళీ ఇప్పుడు నేను ఫేస్ చేయాలా, నా ఇష్టాలు కూడా తను అర్థం చేసుకుంటాడా లేదా, అవన్నీ కూడా తను భయపడుతున్నారు. ఇవన్నీ కూడా తనకి ఇచ్చి ఒకసారి అన్న ఆలోచిస్తుంది కాబట్టి తనకు ఒక 2-3 సెషన్స్ కూర్చోబెట్టి తనకు అసలు ఏంటి ఆడ అంటే ఏంటి మగ అంటే ఏంటి. నిజంగా మేడం ఈ మాటకు వస్తే మన కాలం వరకు వచ్చేసరికి ఆడవాళ్ళని ఒక పద్ధతిలో మగవాళ్ళని ఒక పద్ధతిలో, ఆడపిల్ల ఇలాగే ఉండాలి మగపిల్లాడు ఇలాగే ఉండాలని పెంచారు. కానీ ఇప్పుడు జనరేషన్కి వచ్చేసరికి జెండర్ ఈక్వాలిటీ అని అనేసరికి ఇద్దరిని ఒకేలా పెంచుతున్నారు. ఒక్కొక్కసారి నిజంగా చెప్తే నమ్ముతారో లేదో పిల్లలు ఒక ఏజ్ ఒక జ్ఞానం వచ్చేంత వరకు నేను మగ ఆడ అన్న తేడా వాళ్ళకే తెలియట్లే. ఎలా ప్యాంట్ షర్ట్ లేయడం అది ఇంకెలా తెలుస్తుంది మేడం వీళ్ళకి? ఆ ఫీలింగ్స్ ఒక ఆడపిల్లని చూడాల్సిన పద్ధతిలో తల్లి చూడట్లేదు. సో ఇదంతా కూడా వాళ్ళ పుట్టిన వాతావరణం ఉండొచ్చు, పెంచిన పెంపకం ఉండొచ్చు, ఇలాంటి ఫీలింగ్స్ కలగడానికి మ్యాక్స్ అట్లా ఫ్యామిలీస్ అని కూడా మీరు అంటున్నారు. ఫ్యామిలీ నుంచి ఒక పరంగా ఉండొచ్చు. ఇంకొకసారి ఏమవుతుందంటే మన ఫ్యామిలీలో ఒకవేళ ఎవరైనా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ లో హిస్టరీలో ఒకవేళ ఎవరైనా ట్రాన్స్జెండర్ కనుక ఉన్నట్టయితే అవి కూడా లక్షణాలు వాళ్ళ తల్లి దగ్గరకు వచ్చేసరికి చేంజ్ అయిపోతుంది, అక్కడ నుంచి ఇక్కడికి చేంజ్ అయిపోతుంది. అంటే ఒక్కొక్కసారి అలా కూడా జరగవచ్చు. అదే మేబీ ఇప్పుడు ఫ్యామిలీ నుంచి డిఫెక్ట్ కావచ్చు, వీళ్ళకి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ కావచ్చు, ఇలాంటి సందర్భాల్లో అన్ని వీళ్ళు ఇలా ఆడవాళ్ళు కోరుకుంటూ ఉంటాయి. అందులో ఒకటి ఓపెన్ గా చెప్పాలి అని అంటే ఆడవాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళు భర్త దగ్గరికి వెళ్ళేసరికి జెండర్ చేంజ్ అయినప్పుడు ప్రతిదీ వాళ్ళతో చెప్పుకోలేరు, షేర్ చేసుకోలేకపోతారు. అదే ఒక ఆడవారితో సేమ్ జెండర్ వాళ్ళతో మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే ఓపెన్ అవుతారు. తనకి కావాల్సినవి ఇక్కడ తీరితే చాలు, అవసరాలు తీరితే చాలు. బట్ ఇలాంటి ఫీలింగ్స్ కూడా వాళ్ళతో ఎక్స్ప్రెస్ చేస్తారు మేడం. ఇప్పుడు జనరేషన్ లో పిల్లల్ని కనాలన్న థాట్ ఎవరికి లేదు మేడం. ఎవరు కష్టపడాలి, వాళ్ళ కోసం ఎవరు సంపాదించాలి, వాళ్ళని ఎవరు పెంచాలి, అప్పటిదాకా ఎవడు ఉండాలి. ఓన్లీ ఇలా సెక్సువల్ హ్యాపీ ఫీలింగ్స్ అంతే, రొమాంటిక్ గా ఉండడం, ఇంతేనా? జాబ్ చేసినామా, మనం ఎంజాయ్మెంట్ మనం చేసుకున్నామా, మనకు కావాల్సిన అవసరాలు తీర్చుకున్నామా. పిల్లలు ఇలా అవ్వబట్టే కదా మేడం పెళ్లిళ్ళు చేసుకోవట్లేదు, అది ప్రాబ్లం. అందుకే అమ్మ
చూడండి, మీకు ఖచ్చితంగా ఒక 2-3 కౌన్సిలింగ్స్ అయితే ఖచ్చితంగా కావాలి. మీలో అయితే ఆ వేరియేషన్ ఉన్నటువంటి జెండర్కి సంబంధించిన ప్రాబ్లం అయితే లేదు, మీరు బాగానే ఉన్నారు. కాకుంటే మీకు ఇంతకు ముందు జరిగినటువంటి సంసారంకి సంబంధించిన విషయంలో మాత్రమే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మీ మైండ్ మార్చుకున్నారు అంతే. సో దానికి తగినట్టుగా మేము కౌన్సిలింగ్స్ ఇస్తాము. మా మాట వినండి, కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వండి, మీలో మీరు చేంజెస్ తెచ్చుకోండి. సరే మేడం. కానీ మీ సపోర్ట్ లేకపోతే మేము ఏం చేయలేము. ఓకే మేడం. మీరు మేడం దగ్గర 1-2 సార్లు క్లాసెస్కి అటెండ్ అవ్వండి అమ్మా. మేడం మీకు సరైన గైడెన్స్ ఇస్తారు, సరైన లైఫ్ని లీడ్ చేయండి. మన ఆడవాళ్ళు అంటే ఎలా ఉండాలంటే ఒక శ్రీమూర్తి శక్తి, 100 మందికి 1000 మందికి మనం ఇన్స్పిరేషన్ అవ్వాలి, అంతేగాని మిమ్మల్ని చూసుకొని నవ్వుకునేటట్టు కాదు. ఎవరేమనుకుంటే మాకెందుకు అనేట ఆ ధోరణిలో ఉండకండి అమ్మా. మాకు ఇన్ని వివరాలు తెలియజెప్పినందుకు మీకు చాలా థ్యాంక్స్ మేడం. సంతోషం. జాగ్రత్త జాగ్రత్త. సుశీల మేడం, నేను చాలామంది అమ్మాయిల దగ్గర ఈ మాట విన్నాను తెలుసా, రియల్గా విన్నాను కూడా. ఏమంటారంటే ఈ పెళ్ళిళ్ళు చేసుకోవడం అంటే మగాడు వాడి కింద డామినేట్, మేమేంటి వాడి కింద బతికేది, నాకు ఈ అమ్మాయి బాగా నచ్చింది, నేను ఈ అమ్మాయితోనే పెళ్లి చేసుకుంటా, ఈ అమ్మాయితో నేను లైఫ్ లీడ్ చేస్తా, ఇలాంటి మాటలు నేను కూడా సహజంగా విన్నానండి. అసలు ఎందుకు ఈ కోణంలో అమ్మాయిలు ఎందుకు ఇలా తయారవుతున్నారు, అబ్బాయిల మీద అంత విరక్తి ఎందుకు, అసలు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి అమ్మాయిలే కరెక్ట్ అని ఎందుకు అలా ఫిక్స్ అవుతున్నారు, ఇవన్నీ నాకేం అర్థం కావట్లేదండి. మేడం, ఇప్పుడున్న సమాజంలో ఏమైందంటే తల్లిదండ్రులు అబ్బాయిలా పెంచుతున్నాం అమ్మాయిని, అబ్బాయిలా పెంచుతున్నామని వాళ్ళకు వాళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ ప్రాబ్లం ఏమవుతుందంటే ఆడపిల్లల్ని పెంచేటప్పుడు ఆడపిల్ల అనే ఒక చిన్న ఎమోషన్ అయినా వాళ్ళకి అందించాలి. ఆ ఎమోషన్స్ లేకుండా వాళ్ళని మగపిల్లలాగా అనేసరికి వాళ్ళ ఫీలింగ్స్ ఏమొస్తున్నాయి అని అంటే నేను మగపిల్లాని, నేను మగపిల్లాని, నేను మగపిల్లాని, అలా వాళ్ళు అక్కడ మైండ్ ని డైవర్ట్ చేసేసుకుంటున్నారు. అందులో ఏమవుతుందంటే చిన్నప్పటి నుంచే మగపిల్లలాగా జీన్స్ వేయడము, ఆడపిల్లలు మగపిల్లల్లానే తనకి ఏదైతే అవసరమో మగపిల్లలు చూడండి, మగ ఆడ అనే వాళ్ళు ఎవరిది వాళ్ళకంటూ ఉంటుంది ప్రత్యేకత. కానీ ఆడపిల్లకి పర్టికులర్ గా నువ్వు ఆడపిల్లవమ్మా అని కూడా తెలియజేయాలి. ఎందుకనంటే వాళ్ళు ఏమనుకుంటారంటే నేను మగపిల్లాన్నే కాబట్టి నాకు నచ్చినట్టుగా నేను ఉండొచ్చు అని అనుకుంటున్నారు. అలా అనుకుంటూ ఏమవుతుందంటే నేను మగవాన్నే, నేను పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటే ఆడపిల్లలనే చేసుకోవాలి. సో ముందుగా తల్లిదండ్రులు ఏం చేయాలి అని అంటే ఆడపిల్లలకి ఏవైతే చెప్పాలో అవి చెప్పాలి కన్న తల్లిగా. మగపిల్లడికైతే ఫీలింగ్స్ మిస్ అవుతున్నాయి అంటున్నారా మేడం? ఫీలింగ్స్ మిస్ అవుతున్నాయి. ఫస్ట్ ఆడపిల్లగా తనకు ఉండాల్సినటువంటి ఫీలింగ్స్ తనకి తెలియపరచాలి, మగపిల్లాడుగా ఉన్నటువంటి ఫీలింగ్స్ తండ్రి తనకి తెలియపరచాలి. ఇవి చెప్పక పెరగండి, మీరు స్కూల్కి వెళ్ళండి అని అంతే. మా పనులేంటి, కష్టపడడం, డబ్బులు తీసుకురావడం, వండి పెట్టడం, మీకు ఇవ్వడం, అంతే. మీకు ఇవ్వడం. సో రొటీన్ అయిపోతుంది, లైఫ్ రొటీన్ అయిపోతుంది, ఎమోషన్స్ కనిపించట్లేదు. అవునండి, రొటీన్ అవ్వడంతో పాటు ఏమైపోతుందంటే పాప ఏం చేస్తుంది, బాబు ఏం చేస్తున్నాడు, తన డ్రెస్సింగ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఏ పద్ధతిలో మాట్లాడుతున్నారు, ఎవరితో ఎలా మాట్లాడుతున్నారు, ఏమీ పట్టించుకోవట్లేదు. అలా పట్టించుకోకపోవడంతో ఈ పిల్లలు పెరిగి ఏమవుతున్నారంటే అదే ఎమోషన్స్ లో కంటిన్యూ అయిపోయి వాళ్ళుగా స్వేచ్ఛ అని కోరుకుంటున్నారు. కానీ ఆ స్వేచ్ఛలో ఆడ మగ అన్నది మర్చిపోతున్నారు. అందుకనే కదండి పెళ్లిళ్ళు చేసుకోవడం లేదు. మగ పిల్లలు పెళ్లికి రెడీగా ఉన్నారు, ఆడపిల్లలే. ఆడపిల్లలు పెళ్లి అని అంటే ఇంకేముంది, తొందర చేసుకుందాంలే, నా కాళ్ళ మీద నన్ను నిలబడని, నా కాళ్ళ మీద నన్ను నిలబడని. అసలు మనకి ఇంతకు ముందు పెళ్లిళ్ళు ఎప్పుడు చేసేవాళ్ళంటే 18 దాటినాయి అంటే పెళ్లికి రెడీగా స్టార్ట్ చేసేసేవారు. అసలు 20 అంటే కూడా మీ అమ్మాయికి 20కి అయిందా అనేవారు ఒకప్పుడు. ఇప్పుడు 35-40 వస్తున్నా కూడా ఇంకా పెళ్లిల అసలు ప్రస్తావనే రావట్లేదు పిల్లల విషయంలో. సెటిల్ అవ్వాలి అని ఇక్కడ దాకా తెచ్చుకుంటున్నారు. అందుకే మొదటగా తల్లిదండ్రులకి ఒకటేనండి నేను చెప్పేది, ఆడపిల్లలకి వాళ్ళకి తగినట్టుగా ఎమోషన్స్, ఫీలింగ్స్ ఏముంటాయో కొంచెం చెప్పండి. ఎందుకంటే తల్లిదండ్రులుగా మనం చెప్పకపోతే మాత్రం సమాజంలో ఇంకెవ్వరు చెప్పరు. అలా అని ఆశించను కూడా ఆశించలేము. వాళ్ళ అత్త నేర్పించుకుంటుందిలే, వాళ్ళ భర్త నేర్పించుకుంటారులే అన్నది అసలు ఫస్ట్ అత్తెవరు, భర్త ఎవరు, అసలు వాళ్ళతో ఎలా ఉండాలి అది చెప్పండి ముందు. వాళ్ళకి పెళ్లి చేసే ముందు ఏదో పెళ్లి చేసి పంపించడం కాదు, ఇది ఒకటి దృష్టిలో పెట్టుకోండి. కన్న తల్లిదండ్రులుగా మన బాధ్యతని మనం నిర్వర్తించాలి. ఎప్పుడైతే వాళ్ళు ఇలాంటివి గమనించరో ఇలాంటి కేసులు ఎక్కువైపోతాయండి, పెరిగిపోతాయి. అవును, వీళ్ళు వచ్చారు కాబట్టి తెలిసింది, లేకపోతే కరెక్టే. సో చూసారు కదండి, మీ చుట్టూరు కూడా ఇలాంటి పరిస్థితులు మీకు కంటపడ్డాయంటే ఏమాత్రం ఉపేక్షించకండి. డైరెక్ట్గా మీరు మాకు కాల్ చేయడం కానీ మా స్టూడియోకి తెలియజేయడం కానీ చేయండి. మీకోసం నా విచారణ అనే ఒక వేదిక ఎప్పుడూ న్యాయం కోసం
ధర్మం కోసం వేచి ఉంటుంది. నమస్కారం.